ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. నేను నిన్ను తప్పలేనురా. లేకపోతే చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 లేసి వచ్చేవాళ్ళు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. అరే, ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండాపుడి చేసింది? నేనేనండి. దీన్ని అండాపుడి అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో, నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ ముఖారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కళ్ళజోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా వణుకుపోతే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తేలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే జొల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తుందా? కడుపు అన్నం తిన్నావా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే, బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. పొద్దు నుంచి దెబ్బలు పడక వాళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ. కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటర్ వెళ్ళక వస్తున్నాం అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా, నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు. రా రా రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా, రివర్స్ లో వస్తున్నావు. ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్, సెల్లో ఎప్పుడైనా క్యాబరే డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా, అబ్బా, ఉషా, ఉషా, అబ్బా, ఉషా, అమ్మా, అబ్బా, ఓహో, అబ్బా, ఏ హాయ్. వాడబడిరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది కానీ ఏం చెప్పలేదు. సార్, అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి. దాన్ని పక్కన వేసుకుని తినకండి. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కలిస్తే బతకరా రే? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. సార్, ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి. మీరు పదండి మేడం, ప్లీజ్ ప్లీజ్. సార్, సార్, ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను, వినండి. వెరీ గుడ్. సార్, వాడు చెప్తుంది మీరు నమ్ముతున్నారా? నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా జరిగింది ఇది సార్. సలామలేకుం సాబ్. వీడి పేరు అబ్దుల్ కాదిర్ సార్. వీడికి ఆ గ్యాంగ్ తో సంబంధం ఉంది. నాయ్ అబ్దుల్ కాదిర్ సాబ్, ఈ గ్యాంగ్ కి నీకేంటి సంబంధం? ఈ గ్యాంగ్ లో వాళ్ళు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పు, లేదా అరే సాబ్, ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ తో కులుక్కులు యంగ్ లేడీ ఈ గ్యాంగ్ లోదే సాబ్. నువ్వు చెప్పేది నిజమేనా? అరే అల్లాహ్ కి కసం సాబ్, హమ్ झूठ नहीं बोलते సాబ్. ఈడు అమ్మాయి కలిసి కారులో తిరగడం నా కళ్ళారా చూశాను సాబ్. కానిస్టేబుల్ సార్, వీడు వదిలేయండి. తరగతి. హలో, శ్రీశైలం నుంచా సార్? శ్రీశైలం ఫారెస్ట్ లో కిడ్నాపర్ కారు దొరికిందట.
కానీ కారులో ఎవరూ లేరని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్. సార్ నేను బయలుదేరుతాను. చూడు, ఆ, ఆ అమ్మాయి దొరికేంత వరకు మీ ఇద్దరు రోజు పొద్దున సాయంత్రం స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి. అర్థమైందా? ఆ. రండి. వెళ్ళొస్తాను సార్. వెళ్ళు. మీరా దోస్త్ ఠెరో. మిమ్మల్ని ఆ అల్లాయే పంపించి నన్ను రక్షించాడు. చలో బాయ్. నవీన, పర్సనల్ సెక్రటరీ ఆఫ్ కేకే. గోంగూర పప్పు ఆంధ్ర స్పెషల్. నెయ్యి వేయొద్దు, ఏ పోయండి. చాలు. బాబు కాస్త చికెన్ ఒకటి చీ, 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 చీ. ఈ చికెన్లు మటన్లు పాములు కప్పలు లండన్ లో తిని తిని అసహ్యం వేస్తుంది. పొలివారినట్టుంది. మంచి తాగు తాగు తాగు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీరు పరిచయం అయ్యాక మా అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది. ముందు ముందు ఇంకా మార్పులు వస్తాయి. ఇక ఆ ముచ్చట కూడా నా కళ్ళ ముందు జరిగితే చూడాలనుంది. చిచి, అదేం కోరికండి? అమ్మ మాట్లాడుతుంది మన పెళ్లి గురించి. ఓహో, పెళ్లి గురించా? నేను ఇంకా ఏదో అనుకున్నానులేండి. నేను వెంటనే లండన్ ఫోన్ చేసి మా అక్క బావలు రమ్మని చెప్పి మా పెళ్లికి ముహూర్తం పెట్టిస్తా. అమ్మో ఎంత పెద్దగారో. బహుశా మీ అక్క బావలు వచ్చినట్టున్నారు. అక్క బావ రాకూడదే. నవీన ఎక్కడ? ఎందుకండి? మీ కూతుర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మా అమ్మాయి ఏం తప్పు చేసింది? వాళ్ళ ఎండి కూతుర్ని కిడ్నాప్ చేసింది. కిడ్నాపా? ఇన్స్పెక్టర్, మీరు పైకి వెళ్ళండి. కానిస్టేబుల్స్, మీరు ఇటు వెళ్ళండి. మొత్తం ఇల్లంతా వెతకండి. ఇప్పుడెలా? చూడండి. సార్, ఈ బ్రీఫ్ కేస్ మీద కేక్ ఏం రాస్తుంది సార్? అరే, ఈ బ్రీఫ్ కేసులో 10 లక్షలు సర్ది కిడ్నాపర్కి ఇమ్మని తనే నాకు ఇచ్చి పంపించింది. ఇది ఎక్కడికి ఎలా వచ్చిందబ్బా? షిట్, ఎంత మోసం! ఈ ఇంట్లో తను వాళ్ళ అమ్మ తప్ప ఇంకేం మగాడు లేడని చెప్పింది. చచ్చా, చాలా మోసం. కానిస్టేబుల్స్, ఇల్లంతా సరిగ్గా వెతికారా? చూడండి, కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఎక్కడో శ్రీశైలం ఫారెస్ట్ లో దాచారు. మర్యాదగా మీ అమ్మాయిని లొంగిపోమని చెప్పండి. అర్థమైందా? అవును. ఆ 10 లక్షలు ఏం చేసావు? దాచేశాను. మనం పారిపోవాలి. పద. ఉషా, ఏంటి, ఏమైంది? డాడీ గుర్తొచ్చారు. నేను వెంటనే డాడీని చూడాలి. నేను చేసిన ఫూలిష్ పనికి ఆయన ఎంత ఫీల్ అవుతున్నారో. నువ్వేం చేసావు? అసలు నిన్న డిక్కీలో ఎవరు పడేశారు? ఏంటిదంతా? నేను లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి మా డాడీలో చాలా మార్పు కనిపించింది. దానికి కారణం మా ఆఫీస్ లో పనిచేసే నవీన్ అని తెలుసుకుని డాడీ నా మాయ నుంచి మొత్తానికి మీ డాడీ మంచి రసికుడు అన్నమాట. నో, మా డాడీ అలాంటి వాడు కాదు. అంతా నవీన మాయ. అంతా నవీన వల్ల జరిగిందంటావు? నవీన వల్ల కాదు, నీ వల్ల. నా వల్ల? అవునరా, నువ్వే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. సారీ అండి, నేను కావాలని చేయలేదు. మర్చిపోయిన విషయాన్ని ఎందుకు పదే పదే గుర్తు చేస్తావు? నేను సారీ చెప్పింది దానికి కాదు, కారు దొంగతనం గురించి. ఓ అందుకా? మరి మీరెందుకు అనుకున్నారు? ఓ అందుకా? ఎందుకు? అందుకేలేండి, అర్థమైంది. పిక్చర్ కింద నీకు. ఉండండి, నేను కూడా వస్తున్నాను. ఉండండి. నా దోశ చంపేస్తాను. ఏమండి, ఒక్కళ్ళే వెళ్ళకండి, పాములు తిరుగుతుంటాయి అక్కడ. ఉండండి, నేను కూడా వస్తాను. నీ హెల్ప్ నాకే అవసరం లేదు. డోంట్ ఫాలో మీ, ఐల్ గో అలోన్. పోవే, నీ కర్మ. ఏదో సరదాగా చేశాను. ఏంటి సరదా? నేను ఏడిస్తే నీకు సరదానా? నేను బాధపడితే నీకు సరదానా? అసలు నన్ను ఆట పట్టించడానికి నువ్వెవరు?
ఉషా 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 ఇంకొకసారి నన్ను ఫాలో అయినా నాతో ఇప్పుడు మీరు ఇక్కడ జారిపట్టడం ఎంత అకస్మాత్తుగా జరిగిందో నేను మిమ్మల్ని అడుగు తీసుకురావడం కూడా అలానే జరిగింది. కానీ నువ్వు నమ్మవు కదా, ఇది నిజం. బుజ్జి, నువ్వు చాలా మంచివాడివి బుజ్జి. నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అదే నీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటుంటే నేనేమైపోయి ఉండేదాన్నో. ఈరోజు నుంచి మనం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? డేట్లు గుర్తు పెట్టుకోవడానికి నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోర్టులో వాట ఇవ్వడానికి గుట్టం తీసుకొచ్చావా? కోటిలో వాటారా? నీ బొంద. ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవా ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు ₹1 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూజన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పనిచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. వెహికల్స్ దొరకలేదు మేడం. ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు పొద్దున హ్యాపీగా వెళ్ళండి మేడం. నాకు అక్కడ పనే ఉంది, నేను ఇక మా ఊరు వెళ్ళిపోతాను. నో 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 నో, నువ్వు కూడా నాతోనే వస్తున్నావు. నేనెందుకు? నిన్ను మా డాడీకి పరిచయం చేయాలి. ఈ ఫారెస్ట్ లో మన అడ్వెంచర్స్ అన్ని డాడీతో చెప్పాలి. నన్ను ఏమని పరిచయం చేస్తావు? దొంగనా? నువ్వు లైఫ్ లో ఫస్ట్ టైం దొంగతనం చేశానన్నావు, కానీ అది మన ఇద్దరం కలవటానికి జరిగిన ఒక ఇన్సిడెంట్ అని నేను అనుకుంటున్నాను. బుజ్జి, నేను వదిలి నేను ఒక్కదాన్నే వెళ్ళలేను. మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి. మన ఫ్రెండే ఎక్కువ. ఇక్కడున్నావేంటి? అదో పెద్ద కథ కాదు బాయ్. పుష్పరాజ్, నువ్వా? ఏ నా డ్యూప్ అనుకున్నావా? డాడీ పంపడా? ప్లీజ్ కార్ ఆపని చెప్పవా? ఎందుకు? దిగి వాడిని కౌగలించుకోవడానికా? మైండ్ యువర్ టంగ్. నేను అతను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హిమ్. ఎంత మాట అన్నా ఉషా.
నేను నీకెంత హెల్ప్ చేశాను. సెల్లో పోలీసుల చేత కొట్టించుకున్నాను కూడా. ఎందుకు? ఐ లవ్ యూ ఉషా, ఐ లవ్ యూ. రే నీకేమైనా మతిపోయిందా? నీకే పోయింది. అందుకే నేను నీకెంత హెల్ప్ చేసినా నన్ను వదిలిపెట్టి వాడిని ప్రేమిస్తానంటున్నావు. గొంపతీసి అడవిలో వాడు నువ్వు ఆటనా పావలా ఆట ఆడుకోలేదు కదా? యూ బ్లడీ స్కౌండ్రల్! ఆ ప్రకారం కాదేర్ పోనీ, నా ప్లాన్ మొత్తం అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్లాన్ వేస్తా. ఈ అమ్మాయిని మనం కిడ్నాప్ చేస్తున్నాం. వీళ్ళ బాబుకి ఫోన్ చేసి ఓ ₹1,00,00,000 కావాలని అడుగుదాం. ఏమైనా నీకు సాబ్? కాదేర్ భాయ్, నీకు 25 లక్షలు ఇస్తాను. 25 లక్షలు? కాదేర్, ఏదైనా సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్ళు. షోయబ్ అఖ్तर के पास తీసుకెళ్తా సాబ్. పాకిస్తాన్ కా? नहीं शोएब अख्तर बोले तो हमारा छोटा भाई. ఓ आवाज दे, चुप. వదులు దాకా తీసుకొచ్చావే. పద. आवाज दे, ऊंची आवाज दे. పద. షోయబ్ అఖ్తర్ దగ్గర పద. सर्कस नहीं. లీవ్ మీ. सॉरी आ रहा లీవ్ మీ. अरे सलाम अलैकुम खाजी भाई आजा चलो मिला खादरी भाई నాకి పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చిరా नहीं रे. फर्स्ट क्लास जम्बल हाट वलेले आजम मेरे को कुबले अरे वो पागल, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. किडनैप చేసి अंदर आ चलो जाओ अंदर चलो. ए भाई एक मिनट हाँ. ये राजा हिंदुस्तानी कौन है ఏ మెయిన్ కిడ్నాపర్, మన వాటా 25 లక్షలు. अरे हवले मदद किडनैप నీకెలా తెలుసు? మా అన్నతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా अरे क्या बोलता है रे तू? ए, बात नहीं करने का एक मिनट तू इधर अरे भाई हाँ. ये किडनैप डील कितना కోటి రూపాయలు, మన వాటర్ ఎంత 25 లక్షలు. అందుకే చెప్తుంటాను మందు కొడితే బీపీ పెరుగుతుంది బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది क्या बोलता है तू? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1,00,00,000 ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా ఐడియా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను అక్కడ మనం కొంచెం వీక్ కదా షాదీ మేరా పైసా తీరా కైసా ఐడియా नहीं रे, ఇది పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. అచ్చా అయ్యోతారే. ఏం మాట్లాడుకుంటున్నారు? कुछ नहीं साहब, कुछ నీ नहीं. గురించే మాట్లాడుతున్నావు ఒక మటర్ ఉంది చేస్తావా ठीक है चुप रे. ठहरा साहब. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఓకే. సంభాల్ కే రఖనా భాయ్. సంభాల్తాం मैं संभाल दूं आजा షోయబ్ అఖ్తర్, ఈ అమ్మాయి దేశముదురు, జాగ్రత్త. అదే ఓ నీ పేరెంట్ బే పుష్పరాజ్. పుష్పిరాజ్ ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అమ్మాయి కనిపించకుండా పోతుంది खुश हैप्पी चले जा आजा आजा तेरे को खाजा खिला दो ఓయ్ బాబాయ్ పోలీసులు. ఓయ్ దాక్కోండి. నేనేం చూడలేదు, పోలీసు వాళ్ళు మన చూసిలా ఉన్నారు. నేను ఇక్కడ దాక్కుంటా. సభా కాలింది. స్నానం చేయండి బాబాయ్ ఎన్ని కదా సర్వర్ని నిన్నంట్రా వినపడింది బుద్ధి గట్టి తిని ఈ పని చేశాను సార్. బుద్ధి గడ్డి తినబట్టే గుడ్డోళ్ళని లోపల రానిచ్చాం. ఓహో నన్ను గుర్తుపట్ల. అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్. మరి కళ్ళు ఎలా పోయాయి? అయ్యా నేను చెబుతాను బాబు, ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా 2 చేతులు పోయి పత్రం మీద పడ్డాయి బాబు. అప్పుడు నా 2 కళ్ళు పోయినాయి నాయన. పత్రంలో చేతులు పెడితే కళ్ళు పోవడం ఏంటే? నా గుడ్డి పత్తు గురించి మీకెందుకు బాబు, ₹1 ధర్మం చేయండి ఆయన వెళ్ళిపోతాను. వీడిని ఎక్కడో చూసినట్టుంది. అంటే మా లాంటి గుడ్డోళ్ళందరూ ఒకే రకంగా ఉంటాం బాబయ్య, మీలాంటి పొడుగోళ్ళే ప్రత్యేకంగా కనపడతారు. నేను పొడుగ్గా ఉన్నానని నీకెలా తెలుసు? అంటే గుడ్డోళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంది కదా, అవునవును, కరెక్ట్. అందుకని ఇంతకీ తమరు ఏం తీసుకుంటారు చెప్పండి. మంచి టీ తీసురా. మంచి తీయా మ్. ఒరే గుడ్ నగర్ తప్పగా నన్ను కూడా తీసుకెళ్ళరు వచ్చి చావు. పద. ఫోన్ సార్, ఫోన్ తీయండి. హలో, కిడ్నాపర్స్ గ్యాంగ్ నుంచి మాట్లాడుతున్నాం. ఎన్నిసార్లు చెప్తారా కిడ్నాపర్స్ అని? ఐ విల్ షూట్ యు రాస్కల్స్. ఎందుకు గొంతు చించుకుంటావు? ఇగో ఇది నిజమైన కిడ్నాప్. ₹1,00,00,000 రెడీ చేసుకో. ఓకే,
₹1,00,00,000 తెస్తాను. నా కూతురు మాత్రం మేము అడిగిన డబ్బు తీసుకొని శ్రీశైలం ఫారెస్ట్ కి యువతల 10 కిలోమీటర్ల దూరంలో మా పాత బంగళా ఉంటది. అక్కడికి నువ్వు అక్కడివే రావాలి. పోలీసుల్ని తీసుకురావద్దు. అక్కడికి నువ్వు ₹1,00,00,000 తెస్తే మీ అమ్మాయిని మీకు అప్పచెప్తాం. ఖేల్ ఖతం. ఓకే. ఏమంటున్నాడు సార్? ₹1,00,00,000 తీసుకురమ్మంటున్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు చెప్పాడా? చెప్పాడు. ఎక్కడికి సార్? ఎక్కడో బొట్టి ఎక్కడో పెరిగి ఈ గుడ్డి బతుకు పద శ్యామ్, తొందరగా వెళ్దాం. 1 మినిట్ సార్, టాయిలెట్కి వెళ్ళి వస్తాను. ఎన్నిసార్లు వెళ్తావా? అడవిలో కనిపించిన ప్రతి చెట్టు పలకరించావు. వెళ్ళరా పో. సార్తి चोली के पीछे क्या है? चोली के पीछे, चोली के पीछे क्या है? चोली के पीछे. పదండి సార్. పద పద. మన గెట్టప్పులు చూసి దొంగోళ్ళు పట్టుకున్నాడు అని ఆపలేదాడు. లారీ వస్తుంది, ఆపండి. ఆపండి. డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ ఓనర్. మరి చూడటానికి బ్యాగ్ లో పెట్టారా? కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మావయ్య బుజ్జి, మావయ్య బుజ్జి, మావయ్య అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. పాలిస్ ఏంట్రా? అవును మామయ్య, ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. పోనేవయ్యా. ఓకే. మామయ్య, ఉషా లేకుండా నేను ఉండలేను. అంటే ఇంకా అర్థం కాలేదా? మీ అల్లుడు ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిజమా? మరి నా ₹1,00,00,000? కోటి లేదు, లాటీ లేదు. మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి క్యాన్సిల్. వాట్? మామయ్య, అసలు ఈ కిడ్నాప్ ₹1,00,00,000 ఈ గోలంతా ఏంటి? అబ్దుల్ ఖాదర్ గారు కిడ్నాప్ చేస్తే ఈ అమ్మాయి ₹1,00,00,000 అడుగుతుందంటే ఏంటిది? అదే, అదో పెద్ద కథరా. ఎక్స్ట్రా ఫోర్స్ వెంటనే పంపించండి. ఓకే? శ్యామ్, ఎక్స్ట్రా ఫోర్స్ వద్దని చెప్పు. నా కూతురు నా దగ్గరికి వచ్చిన తర్వాతే మీరేమైనా చేసుకోండి. యూ డోంట్ వరీ సార్. మీ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మా వాళ్ళు అటాక్ చేస్తారు. అంతవరకు మేము అందరూ కూడా హైడ్ అయ్యి ఉంటాం. ఓకే? ఓకే. తొందరగా పోనీ ఓనర్ మేస్త్రి, కారు వెళ్ళిపోతుంది. ఓకే. నవీనా, ఎందుకు బాధపడతావు? నేను ఇంతకాలం నీకు అబద్ధాలు చెప్పడానికి కారణం నిన్ను మనసారా ప్రేమించడమే. నీకు కావాల్సింది ఆస్తే కదా. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను కోటీశ్వరుని కాకపోవచ్చు, కానీ నాకు ఆస్తి ఉంది. వీడిని వెంటేసుకుని జులాయిగా తిరుగుతున్నానని నా ఆస్తి అంతా మా అక్క బావలు, మా అమ్మా నాన్న వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఏ అంత చిన్న ఆస్తా? నువ్వు నోరు మూయి. ఓకే. ఒక్కసారి మనకు పెళ్ళైతే ఆస్తంతా నాకు వస్తుంది. నాకు ఆస్తుంటే నీకు ఆస్తున్నట్టు కాదా? పిచ్చిదా, ఎందుకే బాధపడతావు? మా మామయ్య చాలా మంచివాడండి. క్షమించు బంగారాజు. వాళ్ళిద్దరితో ఎంత హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్నా, నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో. రేయ్, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాదర్ గారిని చంపేసి ₹1,00,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అస్సలు అవ్వం. ఏ? వచ్చేదే ₹1,00,00,000, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి, నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? చెట్టు కొట్టుకొని. అన్నా, అన్నా, అన్నా. అబ్బా. ఐ లవ్ యూ. ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాంతర్ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దొస్తున్నా నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద చీమలు పుట్టట. ఇక నువ్వు ఊరుకోను రెచ్చి కదను. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. ఏయ్, నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, ఖచ్చితంగా కలిసి రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెడ్డిని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, వెళ్ళిపోదాం. ఏయ్,
వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్ళైపోతున్న ఆనందంలో cheers. నో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. నో 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 మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్ ఒకటి. చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్లో పెట్టుకొని చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి. నువ్వు నా వల్ల ప్రాబ్లం లో పడతావు. చిచ్చి, నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పెడతాను. అరే బేవకు ఆడేసి నిన్ను తీసుకెళ్తాడు. ఎవడు మా అన్నగాడా? ఆడు బేవకూఫ్. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. ఏ తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా, వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడ వచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుని వస్తాడు. అదే బంద్ చేద్దాం. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా. పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. एक मिनट. आ गया. మేకల్ని కాసిన చాలా ఇంకా దిగండి. ఓకే ఆగే ఉంది దిగండి. ఏంటో ఐడియా. బంగారాజు నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం వెళ్ళొస్తాం. సరే. పద, జాగ్రత్త. అమ్మయ్యా, ఒక్కడే వచ్చాడు. నువ్వు సరిగా చూడలేదు. ఇంకోటి వచ్చాడా? వచ్చాడు కాదు, వచ్చింది. ఏంటది? ₹1 కోటి సూట్ కేస్. రా. ఎవరైనా కనిపించారా సార్? నో, ఎవరు కనిపించట్లేదయ్యా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేఓ కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా. అవునరా. నేను కేకేని కాకపోతే ₹1 టికెట్ కొందుకు వస్తాను రా, ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు. ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి. ఆ తర్వాత ఈ ₹1 మీకు ఇస్తాను. ముందు ₹1, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు, ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. ఓకే. నువ్వు ఎక్కడికే? ఉండు. నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసులో ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏంటయ్యా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లోంచి ఆ రూమ్ లోకి తిప్పుతున్నావు? సార్ ఆ సూట్ కేసు సార్, మీ పుణ్యం సార్. ప్లీజ్, నువ్వు ఇలా కాళ్ళు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రై, లోపల ఉంది ఎవర్రా? వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్మెన్. నేను అంటున్నది ఆ పోరి గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ ₹1 మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా? సాబ్, మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సాబ్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి పెళ్లి అని ఎంటబడతారు సాబ్. అది సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సాబ్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. పద. ఉషా ఏమై ఉంటది? అదే తేల్చాలి, పద. నా కూతురు నాకు అప్పు చెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది.